ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలులో నిర్వహించిన సంప్రదాయ ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు శుక్రవారం రాత్రి జరిగిన సభలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే తామచర్ల జనార్దన్ బహుమతులు ప్రదానం చేశారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టారి నాగేశ్వరరావు, కామెపల్లి శ్రీనివాసరావు, బండారు మదన్, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజింగ్ చేసిన గ్రామ పార్టీ నాయకులు నడిపినేని భాస్కర్, బీసీ నాయకుడు చంద్రశేఖర్, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, కొప్పోలు గ్రామ ముస్లిమ్స్ నాయకుడు వలి, కస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకులను అలరించాయి. ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపూర్తం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అద్దం నువ్వు. నందమూరి ఆవేశపూర్తం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అద్దం నువ్వు. త్యాగం రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి పల్లవి నువ్వేలే, తిరుగులేని తెలుగు దళం నువ్వేలే. అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. ఏ పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్న లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంఘం నువ్వు. ఎగిచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే, తీర్చలేనంత రుణం నువ్వేలే. అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు
చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం. రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. శ్రీనివాసరెడ్డి గారు, అలాగే శాసనసభ్యులు సోదర సమానులు దామచర్ల జనార్దన్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, ఇక్కడికి వచ్చేసినటువంటి కొప్పూరు గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా ఈ కొప్పూరులో తెప్పోత్సవం జరగడం, ఇక్కడ పండగ వాతావరణం నెలకొల్పడం కూడా ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాం. అలాగే ఏదైతే మంచి జరిగిద్దని కూటమి పార్టీకి మనందరం కూడా ఓట్లు వేసి గెలిపించి ఎంతో ఆనందోత్సవాలతో ఈరోజు పండగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరం కూడా జరుపుకుంటున్నాం. మనందరం కూడా ప్రజలు వైసీపీ పార్టీకి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెడితే అయినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాల. ఈ రాష్ట్రంలో ఒక ఆంబోత్ ఉన్నాడు. ఆంబోత్ ఎవరో మీకు తెలుసా లేదా? అంబటి రాంబాబు అనే ఒక ఆంబోత్ ఉన్నాడు. అతను మాట్లాడతాడు, ఈ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ అనేది ప్రజలు చేసుకోవట్లేదంట. ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రిగా లేడంట. జగన్ ముఖ్యమంత్రి అయితే సంక్రాంతి పండుగ చేసుకుంటారంట. మరి మనందరం చేసుకుంటే సంక్రాంతి పండుగ కాదా అని అడుగుతున్నా. అతని కళ్ళు పోయినా అని అడుగుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారైనటువంటి దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో రూపురేఖలు ఆల్రెడీ మారిపోయినాయి. రాబోయే రోజుల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చొరవతో ఎయిర్పోర్ట్ రాబోతుంది, ఫిషింగ్ హార్బర్ రాబోతుంది జనార్దన్ గారి ఆధ్వర్యంలో. ఇలా ప్రతి ఒక్క ఏరియా కూడా ఎంతో డెవలప్మెంట్ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకులు అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో దాచుకుందామా అని చెప్పింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా జనార్దన్ గారికి వెన్నంట ఉండి కూటమి పార్టీలకి బలంగా అండగా మీరందరూ కూడా నిలబడి రాబోయే సంవత్సరం సంక్రాంతి పండుగ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మనందరం కూడా జరుపుకోవాలని చెప్పి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కొప్పూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై. ప్రాంతంలో ఇక్కడికి విచ్చేసి ఉన్న, దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ విచ్చేసి ఉన్న సోదరి మనందరికీ హృదయపూర్వక సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా ఊడా చైర్మన్ గారు షేక్ రియాజ్ గారు, ఏఎంసీ చైర్మన్ గారు వెంకట్రావు గారు, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ గారు నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు, మోహన్ గారు, శ్రీరారెడ్డి గారు, రాంబాబు గారు, వెంకటేశ్వర రెడ్డి, మదనం, శ్రీనివాసరావు గారు, వేదిక ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా కూడా కొప్పూరు గ్రామ వాస్తవ్యులకు, మన భాస్కర్ వారి మిత్రులందరికీ కూడా మాగుంట గుండెమూల తరఫున ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు కూడా మీకు తెలుపుతూ ఉన్నాను. నేను కొప్పూరు పట్టణ అభివృద్ధిలో కూడా, అంటే ఇది మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్ అయిన తర్వాత మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు దీనిపైన ప్రత్యేక దృష్టి కూడా పెట్టి కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేయడం చూసాం. అదేవిధంగా వారికి ఎన్ని ఆలోచనలు అంటే, ఈ అభివృద్ధి అనేది ఎక్కువగా మనం ఈ ప్రాంతాల మారుమూల ప్రాంతాలు అంటే టౌన్లో ఉన్నప్పుడు టౌన్లో ఉంటుంది, ఇది గ్రామం అనేది కూడా ఇంకా కూడా కొప్పూరు గ్రామం అనేది మనం అనుకోవడం అయింది. అయినా ఇది ఒక వార్డు, ఇది కార్పొరేటర్ కూడా ఏర్పడేదానికి దీనికి ఉన్నప్పుడు మనం దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని అంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ దామచర్ల జనార్దన్ గారిని ఆశీర్వదించండి, వారికి బలం ఇవ్వండి.
ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే దానికి ఒక అవకాశం ఇవ్వమని కోరుకుంటూ సమయం ఎక్కువగా తీసుకోదలుచుకోలేదు. అందరికీ నమస్కారాలు. బాగున్నారు అందరూ? ఏదో వాళ్ళంతా పాటల కోసం ఉన్నారు. ఏంది వీళ్ళ మధ్యలో వీళ్ళు డిస్టర్బెన్స్ ఏంది, వీళ్ళు వచ్చి వీళ్ళు మాట్లాడింది రాజకీయాలు ఏంది అని చెప్పేసి అంతా అనుకుంటా ఉన్నారు. అందుకే హుషారు లేదు, అందరు కూడా ఎప్పుడు వెళ్ళిపోతామని ఉన్నారు. అంతేనా? ఏది వెనకాల అట్లానే ఉంది. సరే, అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రావటం, అదేవిధంగా కనుమ రోజు మన చెన్నకేశ్వర స్వామి ఆలయం తెప్పోత్సవాలకు వెళ్ళటం, ఆ తర్వాత మన కొప్పోలు ఈ కార్యక్రమానికి రావటం, మీ అందరిని కూడా కలుసుకోవటం, ఆ తర్వాత గద్దలగుంట పార్వేటికి కూడా ఈరోజు వెళ్ళటం, ఇది ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈరోజు రావటం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు మామూలు శ్రీనివాసరెడ్డి గారు, రియాజ్ గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు, అదేవిధంగా కామపల్లి శ్రీనివాసరావు గారు, మదర్ గారు, మన ఇంకా రాంబాబు గారు, మా వెంకటేశ్వర రెడ్డి గారు, మదన్ గారు, తర్వాత కొట్టాల నాగేశ్వరరావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామస్తులకి, మహిళలకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. నేను 2 నిమిషాలు మాట్లాడి వెళ్తాం. మీ ఎంటర్టైన్మెంట్ ఇందాక ఒక పాట చూశాను, వాళ్ళు మంచి వాళ్ళని ఈసారి సెలక్షన్ కూడా బాగా చేసినట్టున్నారు మన వాళ్ళు బాగా చేస్తూ ఉన్నారు ఎంటర్టైన్మెంట్ కూడా. మనం కూడా అందుకే మొన్నే పండగ సందర్భంగా 13, 14 మన ట్రస్ట్ ద్వారా, డీజే ట్రస్ట్ ద్వారా కూడా సంక్రాంతి సంబరాలు కూడా ఎంతో చక్కగా చేసుకున్నాం. దానికి అనేక మంది కూడా వచ్చి అనేక కార్యక్రమాలు కూడా మన మినీ స్టేడియంలో అన్నీ కూడా చేసుకున్నాం. ఆ తర్వాత నిన్న మీది కూడా ఇక్కడ వచ్చే లోపల ఎప్పుడు కూడా కుప్పంలో ఒక పెద్ద భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు మన వాళ్ళంతా కూడా. భాస్కర్ కానీ ఈ టీం అంతా కూడా కలిసి వాళ్ళు మంచి గేమ్స్ పెట్టడం, అదేవిధంగా పండగ సందర్భంలో అందరూ కూడా బంధువులతో వస్తారు కాబట్టి బంధువులతో ఈరోజు మళ్ళీ రేపటి నుంచి అందరూ కూడా వర్క్కి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసి ఉండేటట్టుగా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం, బాగా సంతోషమైన కార్యక్రమాలు చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కూడా మా సాయి శక్తుల మీరు ఏదైతే నమ్మకం మీద మమ్మల్ని గెలిపించారో తప్పకుండా దాన్ని మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తే బాగుంటుందో ఆ పద్ధతి ప్రకారంగా ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇటు 9వ డివిజను 10వ డివిజన్కి పోయినసారి మేము దగ్గర 24 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో ఖర్చు పెట్టాం. ఆ తర్వాత 19 మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికే 9వ డివిజన్కి 8,75,00,000 ఖర్చు పెట్టాం. అదేవిధంగా 10వ డివిజన్కి 3,45,00,000 ఖర్చు పెట్టాం. ఈరోజు ఏదైనా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలి, ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉండాలి. అదేవిధంగా మినిమం మనం ఏం చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో అన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పోయినసారి ఉండే పరిస్థితుల్లో నీళ్లు తాగేదానికి లేకపోతే ఆ రోజుల్లోనే పైపు లైన్ వేసి ఈరోజు ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు డబుల్ రోడ్ చేసాం. ఈరోజు కొత్తపట్నానికి 10 నిమిషాల్లో అందరూ వెళ్తున్నారంటే రోడ్డు ఏ విధంగా ఉందో, అప్పుడు వేసిన రోడ్డు కూడా ఇప్పుడు ఏ విధంగా ఉందనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. నగరం కూడా అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. డెవలప్మెంట్లో బ్యూటిఫికేషన్ కానీ, అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేని సౌకర్యాలతో ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పటికి దగ్గర 180 కోట్ల వరకు ఖర్చు పెట్టాం. మళ్ళా కూడా ఈ ఇయర్లో ఇంకా అనేక కార్యక్రమాలు కూడా తీసుకొస్తాం. ఈ ఎయిర్పోర్ట్ కూడా మన ఊరు దగ్గరే వచ్చిందంటే మొన్న కూడా దేవస్థాన కమిటీలో కూడా నేను చెప్పాను, ఎయిర్పోర్ట్ అనేది ఆల్రెడీ 2-3 సార్లు ఢిల్లీ నుంచి కమిటీ వచ్చేసి వాళ్ళ కమిటీ కూడా అప్రూవ్ రిపోర్ట్ కూడా ఇచ్చి వెళ్ళారు. తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారిని మన బాబు శ్రీనివాసరెడ్డి గారు మేమందరం కూడా పోయేసి ఈ మార్చిలోన మనకు 200 కోట్ల ల్యాండ్ ఎక్విజిషన్కి ఇస్తే మన ఊరు పక్కనే ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు మీ పొలాలు కానీ అన్నీ కూడా ఆస్తులు కూడా వాల్యుయేషన్ పెరుగుతాయి. ఖచ్చితంగా ఈ రూపురేఖలు మారటానికి కూడా ఇంకా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మేజర్గా కూడా హార్బర్ కూడా 3,45,00,000 పరిపాలనలో హార్బర్ కూడా చేస్తూ ఉన్నాం, హార్బర్ కూడా పెడతా ఉన్నాం. ఇవన్నీ 340 కోట్లు
దాంతో హార్బర్ కూడా మనం అక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అనేక కార్యక్రమాలు, ఈరోజు సర్కిల్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఈరోజు అమృతత్వంలో కూడా ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ప్రతిరోజు ఇస్తామని ఏదైతే ఎన్నికల ముందు హామీ చేశామో దాన్ని కూడా 15 రోజుల లోపల అది కూడా మొదలు పెడతారు. అన్ని రోడ్లు మళ్ళీ పాల్గొట్టి ఏదైతే ఇదివరకు 1.5 మీటర్ పైప్ లైన్ ఉందో దాన్ని 3 సెంట్లు దానికి పైప్ లైన్ కూడా 3 ఇంచుల పైపులు కూడా వేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. అన్నీ కూడా 18 ఓవరే ట్యాంక్స్ కూడా వస్తూ ఉన్నాయి. వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా మనకి మంచినీళ్ళు ఇంకా 3 రోజులకు ఒకసారి ఇచ్చేది, రోజు ఇచ్చేదానికి కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ ఎన్నో ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా మీ సహకారం అనేది ఉండాలి. ఏదున్నా కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మరోసారి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పోయినసారి గవర్నమెంట్ ఏ విధంగా ఉందో, ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎలా ఉందో కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. పోయినసారి ల్యాండ్ కబ్జాలు, గంజాయి, అదేవిధంగా రౌడీజాలతో పోయినసారి అంతా కూడా జరిగింది. ఈరోజు ప్రశాంతమైన వాతావరణం, టౌన్లో ఎక్కడ కూడా గలభాలు లేవు, టౌన్లో గంజాయి అనేది లేదు. ఈరోజు పూర్తిగా లా అండ్ ఆర్డర్లో కరెక్ట్గా అందరూ కూడా పీస్ఫుల్గా ఉండే విధంగా ఈరోజు టౌన్లో కూడా వాతావరణం చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మీరు వచ్చే లోపలికి ఇంకా కొన్ని మార్పులు కూడా మీరు చూస్తారు. ఏదేం చేయాలో అవన్నీ కూడా తప్పకుండా చేసి ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, కాబట్టి ఈరోజు పండుగ సందర్భంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 2026లో ఖచ్చితంగా మీ అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు చేసే వృత్తుల్లో ముందుకు రావాలి అని ఆ భగవంతుడు కూడా కోరుకుంటూ, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటూ 2026 అందరికీ బాగా జరగాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరోసారి కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా, మన ఎన్ఆర్ఐ సుధాకర్ గారు కూడా వచ్చారు, అదేవిధంగా మన గ్రీన్ స్కూల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఏదైనా ఒక పండుగ చేసుకోవాలన్నా, ఒక ఈవెంట్ చేయాలన్నా అందరూ సహకారాలు, అందరూ కూడా కలిసి తలా ఒక చెయ్యేస్తేనే మనం ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అందరూ కలిసి ఏ విధంగా ఇప్పుడు కమిటీ కలిసి పనిచేసుకుంటున్నారో ఊరు డెవలప్మెంట్లో కూడా అందరూ కూడా కలిసి పనిచేస్తే తప్పకుండా కూడా ఊరు బాగుంటుందని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, ఎంపీ గారి చేతుల మీదుగా బహుకరించవలసిందిగా కోరుతున్నాను. నారాయణ రెడ్డి గారు శానిటేషన్ సెక్రటరీ, బాగా కష్టపడతాడు. ఉదయం అతను పనిచేస్తాడు, చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. వారి కృషిని గుర్తించి మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చేతులు ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం.
ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్న లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే, తీర్చలేనం తరుణం నువ్వేలే. తిప్పరమీసం తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచి Key song remix by DJ Srivaram Mixes from Jeevanmukti. మరువని పేరు నీ సేవకు సాగెవరు, కదిలే ఈ జనమోరు గతం తొక్కెవూరు. ధర్మం తప్పని వాడు ధర్మరాజు ఇతడు, రామచంద్ర వంశంలో పురుడోసిన నాయకుడు. ఒంగోలు గడ్డ మీద తిరుగులేని పులిపిట్ట, పసుపు జెండను ఎత్తుకున్న జనగుండెరగరాట. జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం,
చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ